హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనము ఒక ట్రెడిషనల్ వంట చేద్దామండి. పిండి వంట. ప్రతి పండక్కి కూడాను ఆ వంటే గుర్తుకొచ్చింది మనకి. అదేంటి అంటే అరిసెలు ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. అందరికీ తెలుసు అరిసెలు చేయడము, కానీ ఈ జనరేషన్కి అరిసెలు చేయడం అనేది నిజంగా చేత కాదండి. చేత అయిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు, కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే అందరూ చదువుకోవడానికి హాస్టల్స్కి అట్లా వెళ్ళి ఫస్ట్ నుంచే చదువుకుంటున్నారు కనుక అదనేది తెలియదు. ఇప్పుడు మనము అది ఏమేం కావాలో చూద్దాం రండి. అరిసెలకి ముందుగా బియ్యం అండి. బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇవి 2 నైట్లు చక్కగా నానబెట్టుకున్నాను. 2 నైట్లు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకుంటేనే అరిసె అనేది మెత్తగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మనం ఉదయం సాయంత్రం తప్పకుండా నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే పులిసిపోతాయండి. బియ్యం అనేవి పులిసిపోయినాయి అనుకోండి, అరిసెలు అనేవి టేస్ట్గా రావు. తర్వాత బెల్లం నేను ఇదిగో 3 సార్లు తీసుకున్నానండి. 3 సార్లు బియ్యం తీసుకున్నానంటే 1.5 కేజీ బియ్యం తీసుకున్నాను. అందులో కావాల్సింది బెల్లం 1 కేజీ అయితే సరిపోయింది. బెల్లము అయితే నేను ఇంకో 1/2 కేజీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు బెల్లము అంత తీపి ఉండలేదు కనుక నేను ఇంకో 1/2 కేజీ అనేది తీసుకున్నాను. అందులో కొంచెం మాత్రమే వేస్తాను. తర్వాత యాలక్కాయలు ఒక 10 తీసుకున్నాను. నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. నువ్వులు అనేది ఆప్షను, ఎందుకంటే అది మీ ఇష్టం. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంతమంది గర్భవతులకి అట్లా తీసుకెళ్తూ ఉంటాం కదండి. గర్భవతులు నువ్వులు తినకూడదు అని అంటారు, కానీ నువ్వులు తింటే చాలా మంచిది, బ్లడ్ అనేది పట్టిద్ది. కానీ ఎందుకండి, అది ఆప్షనల్గా చేసుకుందాం. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నూనె సరిపడా, ఇవి కాల్చుకోవడానికి సరిపడా నూనె తీసుకుందాం. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి వంట అండి. ఇది చాలా మంచి వంటకం ఇది, అందుకని చెప్పని ఇప్పుడు మనము ఇది ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు బియ్యాన్ని మనము 2 సార్లు చక్కగా కడుక్కున్నామండి. శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని వడగిన్నెలో వేసి వడగట్టుకొని వీటిని ఎండబోయాల్సిన పని అయితే ఏముండదండి. ఎండబోస్తే కనుక అందులో ఉండ తేమంతా పోయి అరిసెలు 4-5 రోజులు అయ్యేసరికి పిండిగా అయిపోతాయి. అందుకని చెప్పానని వడగట్టుకొని అంతే. ముందుగా మనం బెల్లం పాకం పట్టుకుందామండి. సెలవుడికి పాకం పట్టుకొని అప్పుడు అరిసెలు చేసుకోవాలి. నేను 1 కేజీ బెల్లం తీసుకున్నాను. అందులోకి కొంచెం తగ్గించుకొని 1 కేజీ 100 గ్రాములు అట్లా వాడుకుందాము. అయితే మందపాటిది డేక్ష ఒకటి తీసుకోవాలండి. ఇట్లా వీటిల్లో అయితేనే పాకం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేసుకుందాం. ఒక గిద్దకి నీళ్లు పోసుకుందాం. పొయ్యి వెలిగించుకున్నామండి. పొయ్యి మీద డెక్ష పెట్టేసుకున్నాము. పాకం వచ్చే వరకు కాకుండా కొంచెం ఇదంతా కరిగే వరకు, బెల్లం కరిగే వరకు ఉంచుకొని దీన్ని వడబోసుకుందాము. పాకం అవ్వలేదులేండి ఇంకాను. ఇట్లా బెల్లం కరిగే వరకు ఇట్లా తిప్పుకోవాలి. ఇది పాకం పట్టే కర్ర అండి. ఇట్లాంటి కర్రలతోనే మనం తిప్పుకోవడానికి వీలైద్ది. గంటలతో వాటితో అయితే తిప్పుకోవడానికి వీలు కాదు, మనకు కాలిద్ది. పైపెచ్చు ఈ పిండి కూడాను ఇట్లా తిరగదు కనుక దీంతోనే పట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిందండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వడపోసుకుందాం. ఇట్లా వడపోసుకున్నందువల్ల ఏమన్నా తుక్కు రాళ్ళు అవి ఉంటే కనుక అరిసెల్లో పడకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇట్లా వడపోసుకోవాలండి. ఇది కొంచెం చూడండి, అడుగులు కూడాను ఏమి రాళ్ళు ఏమి లేవు. రాళ్ళు ఇసుక అట్లాంటిది కూడాను, గడ్డి పరకులు అట్లాంటివి కూడా ఏమి రాలేదండి. బెల్లం కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనము
ఇండక్షన్ కూడా కడుపు బెల్లాన్ని కరగబెట్టుకున్నాం కదండి, అందులోకి వడగట్టుకున్నాము. మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు పాకం పట్టుకోవడానికి పొయ్యి మీద పెడదాం. డేష పాకం ఇందులో పోసేసేద్దాం. ఇప్పుడు ఈ పాకాన్ని అరిసెలకి వచ్చేటట్టుగా పాకం పట్టుకుందాం. బెల్లం పాకం ఉడుకుతుంది. మనము చక్కగా కడిగి బియ్యం మరక పంపించానండి. ఇదిగో చక్కగా పట్టారండి. ఎంత మెత్తగా ఎంత బాగుందో చూడండి. అయితే వాళ్ళు పట్టిన తర్వాత మళ్ళీ మనం జల్లించుకోవాలి. అరిసెలకి ఖచ్చితంగా జల్లించాల్సిందే. ఇదిగోండి జల్లిస్తే ఇదిగో ఇంత ఇది వచ్చిందండి. ఈ పొడవు అనేది ఎంత వచ్చింది, చాలా ఎక్కువేం రాలేదు. వాళ్ళు బాగా చక్కగా మెత్తగా పట్టారు. ఇప్పుడు మెత్తగా ఉంటేనే అరిసెలు అనేవి బాగుంటాయి, లేకపోతే విడిలిపోతాయండి. ఇట్లా పట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడంటే ఈ మరలకి వాటికి పంపించుకుంటున్నారు, కానీ మేము చిన్నప్పుడు అయితే అందరూ కొట్టుకునేవాళ్ళు. రోకళ్ళతో చక్కగా పిండిని కొట్టి అరిసెలు చేస్తేనే ఎంతో బాగుండేవి. అది నెల రోజులైనా సరే ఇంకా మాగే కొంది ఇంకా టేస్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు అందరూ కూడాను మరక పట్టించుకోవడం, ఎవరు కూడాను రోకళ్ళతో కొట్టేవాళ్ళు అసలు ఎవరూ లేరండి. ఇప్పుడైతే రోకళ్ళతో ఎవ్వరూ కొడతలేరు. మా చిన్నప్పుడైతే సంక్రాంతి సెలవులకి అట్లా వచ్చినప్పుడు అసలు 4-5 కలిసి చక్కగా నానబెట్టుకొని బియ్యాన్ని అందరూ 4-5 చక్కగా రోకళ్ళు పోటేసుకొని కొట్టి 4-5 కలిసి అరిసెలు అంటే వండుకునేవాళ్ళు. అప్పట్లో చాలా బాగుండేది. ఇప్పుడైతే అసలు ఏదైనా పిండి వంట చేసుకుంటున్నా ఎవరికి వాళ్ళు చేసుకోవడమే, కానీ నలుగురు కలిసి కూర్చొని ఒక పండగ వాతావరణం అనేది లేనే లేదు అసలు. ఇప్పుడు అట్లా సాగిపోతుంది. ఈ జనరేషన్కి అట్లా సాగిపోతుంది. కానీ 4-5 కలిసి చేసుకుంటేనే బాగుంటుందండి అసలు. ఇదిగోండి ఇట్లా పట్టించాను. తర్వాత ఈ పాకం అనేది వచ్చిన తర్వాత ఈ పిండి పోసుకుంటా తిప్పుకోవాలి, ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం పాకం అనేది ఇలా తిప్పుకుంటా ఉండాలండి. ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో ఈ పాకాన్ని ఇట్లా వేసుకొని చూడాలి. ఇట్లా నీళ్ళల్లో వేసుకుంటే తెలిసిపోయిద్దండి ముదురు పాకం వస్తుందా లేకపోతే మనకు సరిపోతుందా అనేది అర్థమైపోయిద్ది. ఇదిగోండి పాకం వచ్చేస్తుందండి. కొంచెం ఇంకా ముద్దకు రావాలి, వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న యాలక్కాయల్ని మెత్తగా పొడుగు చేసుకున్నాము. అవి నువ్వులు కూడా వేసేసుకుందామండి. ఇలా తిప్పుకుందాం. పిండి పోసుకుంటా ఇది డేష అనేది పొయ్యి మీదే ఉంచుకోవాలి. సన్నటి మంట మీద పిండి పోసుకుంటా తిప్పుకుంటాం. ఇదిగోండి నేను 3 సార్లు బియ్యం తీసుకున్నానండి, 1.5 kg. అయితే 1 kg 100 గ్రాములు బెల్లం వేసాను. ఇదిగో చక్కగా పాకం వచ్చిన తర్వాత ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా తిప్పుకోవాలండి. చక్కగా తిప్పుకున్న తర్వాత మనకి ఇదిగో ఈ పాకం అనేది చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ఇట్లా ఉండకు వచ్చేసిద్ది. ఈ పిండి అనేది రాను కొంచెం ఆరిపోతూ ఉంటుంది. కొంచెంసేపు అయితే కనుక ఆరిపోతూ ఉంటుంది. ఆరిపోకుండా మనం ఇప్పుడు మూత వేసుకుందాం. మూత పెట్టుకొని మనకు కావాల్సినంత మూత మీద తీసుకొని ఈ పిండిని శుద్ధని అప్పుడు మనం అరిసెలు చేసుకుందాం. ఇదిగోండి అరిసెలు చేసుకోవడానికి బాండీని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇట్లా పోత బాండీలే తీసుకోవాలండి. పప్పలు చేసుకోవడానికి పోత బాండీలే తీసుకోవాలి. ఇట్లయితేనే మనకు కావాల్సిన విధంగా చక్కగా మనం కాల్చుకోవచ్చు. లేకపోతే ఊరికనే మాడిపోతాయి స్టీల్ బాండీలు అట్లా తీసుకుంటే. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. కొంచెం ఈ నీరంతా ఇదైపోయిన తర్వాత నూనె పోసుకుందాం. అరిసెలు కాల్చుకోవడానికి సరిపడా నూనె పోసేసుకుందామండి. 1/2 kgకి నూనె పోసుకున్నానండి బాండీలో. ఇది వేడెక్కిన తర్వాత అప్పుడు మనం అరిసెలు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ సెలవుడిని తీసుకున్నామండి. తీసుకొని ఇట్లా
కింద నూనె రాసుకున్నాము. నూనె రాసుకొని సరిపడా వేసేసుకున్నాం. కొంచెం కొంచెం వేసుకుందాం అరిసెలు చేసుకోవడానికి. అరిసి చేసుకునేటప్పుడు ఈ నూనె కొంచెం చేతికి రాసుకొని అప్పుడు ఉండ తీసుకొని చేసుకోవాలి. ఇట్లా తీసుకొని చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్దను తీసుకొని ఇట్లా ఇదిగో ఈ ఆకు మీద చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. ఇది కట్టమా. ఇప్పుడు నూనె కాగిన తర్వాత నూనెలో వేసి ఉండలు తీసుకున్నానండి. ఇప్పుడు మనము అరిసి చేసేసుకుందాం. నాకు ఆకు అనేది సరిపోలేదండి, చిన్నది అయిపోయింది ఆకు, అందుకని చెప్పాలని నేను ఇట్లా తీసుకొని చేసుకుంటున్నాను. అరిసి అంటే కొంచెం పెద్దగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది, నూనెలో అరిసి వేసేసేద్దాం. అట్లా మెల్లిగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. నూనె పైన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా అరిసి అనేది రెండు వైపులా తిప్పుకుంటా చక్కగా కాల్చుకోవాలి. అదిగోండి చక్కగా అరిసి అనేది అట్లా కాలిన తర్వాత మనం తీసుకునేటప్పుడు నూనె అనేది లేకుండా చక్కగా అంతవరకు ఒత్తుకోవాలి. అరిసెలు చేసేటప్పుడు ఒక్కళ్ళ వల్ల అయితే కాదండి, నేను మా చిన్నత్త చేస్తున్నాము, ఇద్దరం కలిసి చేస్తున్నాం. నేను మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చండి అరిసెలు అనేవి. కాదు అరిసె అనేది పెద్దగానే ఉండాలి, ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకోవాలి. అరిసెలు అనేవి మీడియం మంట మీద చక్కగా కాలేటట్టు చూసుకోవాలండి. లేదంటే కనుక మంట ఎక్కువైపోతే ఈ కాలకుండానే మాడిపోతాయి, అరిసెలు అనేవి మాడిపోతాయి. అట్లా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి. ఇదిగోండి చూడండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అసలు. ఇదిగోనండి కమ్మని అరిసెలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయేసరికి బాగా చీకట పడిపోయిందండి. చక్కగా వీటికి మనము ఒక కేజీన్నర బియ్యం తీసుకున్నాను. కేజీన్నర బియ్యానికి నాకు 50 అరిసెలు అయినాయండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి అన్ని ఈ సైజు అరిసెలు చక్కగా వచ్చినాయండి, చక్కగా వచ్చినాయి అరిసెలు అని. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇదిగో చూడండి ఎంత బాగా లోపల కూడాను అసలు ఎంత బాగా ఉడికిందో చూడండి, సూపర్గా ఉడికిందండి. సూపర్గా ఉన్నాయండి అసలు. బెల్లం సరిపోయింది, యాలక్కాయలు కానీ మనం వేసినవి కానీ ఇవన్నీ కూడాను చక్కగా సరిపోయింది, చక్కగా ఉడికినాయండి, చాలా బాగున్నాయి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉందండి అసలు.